హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ మాట్లాడే చిలుకలు. వెనకటికి ఒక ఆయన రెండు మాట్లాడే చిలుకలను అమ్ముతున్నాడు. వన్స్ ఏ మ్యాన్ వాజ్ సెల్లింగ్ టూ టాకింగ్ ప్యారెట్స్. ఒక చిలుకేమో 10 రూపాయలు, రెండవ చిలుకేమో 10,000 రూపాయలు. వన్ ప్యారెట్ కాస్ట్ 10 రూపీస్ అండ్ ద అదర్ ప్యారెట్ కాస్ట్ 10,000 రూపీస్. వాటిని విడివిడిగా అమ్మను, రెండు కలిపే కొనుక్కోవాలి అన్నాడు. ఈ సెడ్, ఐ వోంట్ సెల్ దెమ్ సపరేట్లీ, యూ హ్యావ్ టు బై దెమ్ టుగెదర్. ఈ రెండు చిలుకలు తెల్లవారుజామున మాత్రమే మాట్లాడతాయి. బోత్ ద ప్యారెట్స్ విల్ స్పీక్ ఓన్లీ అర్లీ ఇన్ ద మార్నింగ్. ఒక రాజు రెండింటిని కొన్నాడు. ఏ కింగ్ బాట్ బోత్ ఆఫ్ దెమ్. ముందుగా 10,000 రూపాయల చిలుకను తన మందిరంలో ఉంచాడు. అట్ ఫస్ట్ ఈ కెప్ట్ 10,000 రూపీస్ ప్యారెట్ ఇన్ హిస్ బెడ్రూమ్. తెల్లవారుగానే ఆ చిలుక కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని సుందరంగా పాడింది. రాజు మురిసిపోయాడు. అట్ డే బ్రేక్ ఇట్ సాంగ్ కౌసల్య సుప్రజ రామ. ద కింగ్ బికేమ్ వెరీ హ్యాపీ. మరునాడు 10 రూపాయల చిలుకను తన మందిరంలో ఉంచాడు. నెక్స్ట్ డే హీ కెప్ట్ 10 రూపీస్ ప్యారెట్ ఇన్ హిస్ బెడ్రూమ్. అది తెల్లవారే సమయంలో, దుర్మార్గుడా, దున్నపోతులా నిద్రపోతున్నావు అని కఠినంగా అరిచింది. అట్ డే బ్రేక్ ఇట్ షౌటెడ్, యూ వికెడ్ ఫెలో, స్లీపింగ్ లైక్ ఏ బఫెలో. లైక్ దట్ ఇట్ షౌటెడ్. అది విని రాజుకు ఆగ్రహం వచ్చి దాని తల తీసేయమన్నాడు. లిజనింగ్ దిస్ కింగ్ యాంగర్డ్ అండ్ ఆర్డర్డ్ దెమ్ టు బీహెడ్ ఇట్. దాన్ని అమ్మిన వాడిని తీసుకురమ్మన్నాడు. ఈ ఆర్డర్డ్ దెమ్ టు బ్రింగ్ ద పర్సన్ హూ సోల్డ్ దోస్ ప్యారెట్స్ టు హిమ్. అప్పుడు ఆయన వచ్చి రాజుగారితో ఇలా అంటున్నాడు, అయ్యా, నా తప్పేమీ లేదు. నేను 2 చిలుకలను 2 చోట్లుగా కొన్నాను. ఒక చిలుకనేమో సంస్కారవంతుల ఇంటిలో కొన్నాను. సార్, వన్ ప్యారెట్ గ్రూ అప్ ఇన్ ఏ కల్చర్డ్ ఫ్యామిలీ అండ్ ద అదర్ గ్రూ ఇన్ అన్ అన్కల్చర్డ్ ఫ్యామిలీ అని చెప్పాడు. అంటే దీని అర్థమేమి, మన ఇంట్లో మనం ఏదైతే మాట్లాడతామో పెద్దవాళ్ళం, మన పిల్లలు కూడా అదే మాట్లాడతారు. మనం మంచిగా మాట్లాడుతుంటే వాళ్ళు మంచిగానే మాట్లాడతారు. మనము ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే వాళ్ళు కూడా ఫౌల్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు అని అర్థం. కనుక పిల్లలు ఉన్న ఇంటి యజమానులు ఆచితూచి మాట్లాడాలి. సో పేరెంట్స్ షుడ్ బి కేర్ఫుల్ వైల్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.